ఆ బ్రిటిష్ వాడి బానిసత్వం 200 ఏళ్ల పాటు కొనసాగితే మరో రకపు బానిసత్వం ఈ దేశాన్ని గత 3000 ఏళ్లుగా పట్టి పీడించింది, ఇంకా పీడిస్తున్నది. ఆ కుల వ్యవస్థ బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాడిన నిజమైన స్వాతంత్ర పోరాట యోధుడు మహాత్మా జ్యోతిబా ఫూలే. దురదృష్టం ఏంటంటే స్వాతంత్ర సమరయోధుల్ని మనం ఘనంగా యాద్ చేసుకుంటున్నాం, కానీ నేటికి కూడా సామాజిక విప్లవమూర్తి మహాత్మా ఫూలేకి దక్కాల్సిన గౌరవం దక్కడం లేదు. కాబట్టి ఇకనైనా ఈ దేశంలోని మెజార్టీ వర్గమైనటువంటి బీసీ బిడ్డలు, బహుజన వర్గాల ప్రజలు ఫూలే జీవిత సందేశం అందించిన స్ఫూర్తిని నిలబెట్టడానికి, ఫూలే చూపిన బాటలో ముందుకు పోవడానికి సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి బీసీ ఐక్య వేదిక తరఫున మేము కోరుతున్నాము. బీసీ ఐక్య వేదిక తరఫున, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ సంఘాల తరఫున నేడు ఫూలే ఎజెండాని అమలు చేయడానికి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నాయి. తాజాగా తెలంగాణ గడ్డపై కులగణన సాగుతుంది. ఈ కులగణనని సత్వరం పూర్తి చేసి బీసీ బిడ్డలకు, మెజార్టీ వర్గాలకు దక్కాల్సిన సమన్యాయమైన వాటాని అందించాలని ఉద్యమించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జనాభా లెక్కల్లో భాగంగా కూడా కులగణన చేపట్టి కులాల వారీ గణాంకాలకి కోర్టుల ముందు కూడా ఒక శాస్త్రీయ కల్పించి ఆ గణాంకాల వెలుగులో బీసీ బిడ్డలకు దక్కాల్సిన వాటాని, సామాజిక న్యాయాన్ని, రిజర్వేషన్ల పెంపుదలని కూడా సాధించుకోవడానికి బీసీ బిడ్డలు ఈరోజు సమరోత్సాహంతో ముందుకెళ్తున్నారు. ఈ కార్యక్రమాలన్నిటికీ స్ఫూర్తి ప్రదాత మన మహాత్మా జ్యోతిబా ఫూలే. నేటికి 170 ఏళ్ల క్రితమే ఆయన ఒంటరి పోరాటం కొనసాగించాడు. కులదురహంకారులని ఒంటరిగా ఎదిరించి చివరికి హత్యా ప్రయత్నాలను తిప్పికొట్టి తన భార్య మీద జరుగుతున్న దాడులను కూడా సమర్థంగా ఎదుర్కొని ఈ సామాజిక న్యాయ పతాకని ఈ గడ్డ మీద సగర్వంగా ఎగిరేసిన మహోన్నత మూర్తి మహాత్మా జ్యోతిబా ఫూలే. కాబట్టి బీసీ బిడ్డలుగా, బహుజన యోధులుగా మేమందరం కూడా మహాత్మా ఫూలే వారసులుగా నిలబడతాం. మహాత్మా ఫూలే అందించిన ఎజెండాని అమలుపరుస్తాం. మహాత్మా ఫూలే అందించిన ఎజెండానే ఈ దేశానికి సరైన తోవ చూపుతుంది. ఈ దేశంలో 1000 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి అసమానత్వాన్ని, ఈ సామాజిక వివక్షని సమూలంగా ఛేదనం చేసి ఏకైక మహత్తర సాధనం మహాత్మా ఫూలే ఆలోచన విధానం. కాబట్టి ఇకనైనా పాలకులు మహాత్మా ఫూలే ఆలోచన విధానానికి అనుగుణంగా సామాజిక న్యాయం సిద్ధించేలా, బడుగు బలహీన వర్గాలకి సమన్యాయం దక్కేలా సరైన విధానాలతో ముందుకు పోవాలని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము. మహాత్మా ఫూలే ఎజెండాని కొనసాగించడానికి బీసీ బిడ్డలము, బహుజన బిడ్డలందరం కూడా సిద్ధంగా ఉన్నామని ఈ మహాత్మా ఫూలే వర్ధంతి సభ సందర్భంగా మేమందరము ప్రతినబూనుతున్నాము. జై ఫూలే, జై బీసీ.